జైనూరు బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి, బీఆర్ఎస్ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకొని బాధితురాలికి భరోసా కల్పిస్తున్నారు. జైనూరు బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి, బీఆర్ఎస్ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకొని బాధితురాలికి భరోసా కల్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి జైనూర్ బాధితురాలని పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. మాజీ మంత్రులు అటు ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, దాంతో పాటుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, దాంతో పాటుగా సవితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కోవాలక్ష్మి, వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ సూపరింటెండెంట్ ఛాంబర్ లో బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి హరీష్ రావు సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకుంటా ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇంకెన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి కూడా నేరుగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నారు. ఏదైతే ప్రజెంట్ జైనూరు బాధితురాలు ఆర్ఐసీయూలో చికిత్స పొందుతా ఉంది. నిన్ననే ఏదైతే ముఖానికి సంబంధించి 2 సర్జరీలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రజెంట్ ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత ఏదైతే ఐసీయూలో ఉన్నటువంటి నేపథ్యంలో నిమిషానికి కూడా ఆమెకి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందుతా ఉన్నాయి. ప్రజెంట్ ఆమె పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉన్నా కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కాసేపట్లో ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్ లో ఆర్ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి జైనూర్ బాధితురాలని కాసేపట్లో పరామర్శించనున్నారు. మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.